హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి పరీక్షలు మరి నిన్నటితో పూర్తి కావడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముగిసిన డిఎస్సి పరీక్షలు జూన్ 6న ప్రారంభమైన మెగా డిఎస్సి పరీక్షలు బుధవారంతో ముగిశాయి. డిఎస్సికి 3,36,307 మంది అభ్యర్థులు అన్ని పోస్టులకు కలిపి 5,77,694 దరఖాస్తులు సమర్పించారు. ఈ పరీక్షలకు 5,36,690 మంది అంటే 92.90% మంది పరీక్షలకు హాజరయ్యారు. కాబట్టి ఇక ముఖ్యమైనటువంటి డిఎస్సి పరీక్షలు అనేవి పూర్తి కావడం జరిగింది. ఇక డిఎస్సి సంబంధించినటువంటి పరీక్షలు పూర్తి కావడంతో మరి కన్సాలిడేటెడ్ కీస్ అనేవి విడుదలవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీస్ అనేవి విడుదలవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి ప్రాథమిక కీస్ అన్ని కూడా విడుదలైన తర్వాత అభ్యర్థులు వారికి సంబంధించినటువంటి క్యాండిడేట్ లాగిన్ లో వారికి సంబంధించిన మరి రెస్పాన్స్ షీట్స్ అనేవి చూసుకుని వారికి ఎన్ని మార్కులు వచ్చాయి అనేది ఒక అంచనాకు రావచ్చు. తర్వాత మీ రెస్పాన్స్ షీట్స్ లో ఏవైనా తప్పులు ఉన్నట్టయితే మరి వాటి మీద మీరు అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. మరి ఈ తప్పులన్నింటినీ సవరించిన తర్వాత ప్రభుత్వం ఫైనల్ కీ అనేది విడుదల చేస్తుంది. మరి ఆ ఫైనల్ కీ ఆధారంగానే ప్రభుత్వం ఫలితాలు అనేవి విడుదల చేస్తుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో రెస్పాన్స్ షీట్స్ ను డౌన్లోడ్ చేసుకుని అబ్జెక్షన్స్ ఉంటే రైజ్ చేసి ఫైనల్ కి విడుదలైన తర్వాత దాని ఆధారంగా ఫలితాలు అనేవి విడుదలవుతాయి. మరి నిన్ననే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిఎస్సి గురించి మాట్లాడుతూ మరో నెల రోజుల్లో టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. కాబట్టి మరి ఆగస్టు కల్లా టీచర్ల నియామకాలన్నీ కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఇక డిఎస్సికి సంబంధించి ఎస్ఏ భౌతిక సాంఘిక శాస్త్రం ప్రాథమిక కీలు విడుదల. మెగా డిఎస్సిలో భాగంగా జూన్ 9న రెండో విడతలో జరిగిన స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రం అనగా ఫిజికల్ సైన్స్, 16, 17వ తేదీల్లో జరిగిన స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం అనగా సోషల్ పరీక్షల ప్రాథమిక కీని బుధవారం వెబ్సైట్ లో అందుబాటులో ఉంచినట్లు కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి తెలిపారు. రెస్పాన్స్ షీట్లు అభ్యర్థుల లాగిన్ లో ఉంటాయని వెల్లడించారు. ప్రాథమిక కీ రెస్పాన్స్ షీట్లు తెలుగు, ఆంగ్లం, మైనారిటీ మాధ్యమాలకు చెందినవని, అభ్యంతరాలను తగిన ఆధారాలతో ఆన్లైన్ లో ఈ నెల 8 లోపు తెలియజేయాలని వారు సూచించడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని మీరు ఆన్లైన్ లో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ లో అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి సంసిద్ధత కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 1 నుంచి 6వ తరగతి విద్యార్థులకు తరగతి సంసిద్ధత అనగా రెడీనెస్ కార్యక్రమాన్ని నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. సాఫీగా తరగతి మార్పు పునాది దశ విద్య నేర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 1, 2 తరగతులకు 45, 3 నుంచి 5 తరగతులకు 30 రోజులు, 6వ తరగతి విద్యార్థులకు 40 రోజుల పాటు ప్రత్యేకంగా రూపొందించిన సిలబస్ ను బోధించాలని ఆదేశించింది. 1, 2 తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లంతో పాటు రంగులు గుర్తించడం, శబ్దాలు విని స్పందించడం లాంటివి నేర్పిస్తారు. 3 నుంచి 6 తరగతులకు తెలుగు, గణితం, ఆంగ్లం ఈవీఎస్ ను బోధిస్తారు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సంసిద్ధతతో పాటు మరి వాటి యొక్క పర్యవేక్షణ కూడా పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలను సందర్శించనున్న డైట్ సిబ్బంది అంటూ చూస్తూ ఉన్నాం. జిల్లా డైట్ అధ్యాపకులు, విద్యార్థులు వారానికి 2 రోజులు ప్రభుత్వ పాఠశాలను సందర్శించాలని, ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ బోగస్ హాజరుపై పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు ఆదేశించారు. క్లస్టర్ స్థాయి సమావేశాలను సైతం వీరి ద్వారా నిర్వహించనున్నట్లు సూచించారు. జిల్లా విద్యాధికారులతో రాష్ట్ర స్థాయి నుంచి ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి విద్యార్థి కనీసం 4 మార్కుల ప్రశ్నకు జవాబు రాసేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని, ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తల్లికి వందనంపై పిల్లలకు పోటీలు నిర్వహించాలని సూచించారు. ప్రతి ప్రాథమిక పాఠశాల విద్యార్థి రోజు కనీసం 4 లైన్లు రాసేలా ఉపాధ్యాయులు చూడాలని తెలిపారు. ఇక మరోపక్క ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు ఈ నెల 31 వరకు గడువు ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువు పొడిగింపు
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 30తో ప్రవేశాలకు గడువు ముగిసింది. కొన్ని కళాశాలల అభ్యర్థన మేరకు ప్రవేశాల గడువును పొడిగించారు. 10వ తరగతిలో సప్లిమెంటరీ పరీక్షలతో కలిపి మొత్తం 5,92,602 మంది ఉత్తీర్ణత సాధించగా ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ లో 4.90 లక్షల మంది చేరారు. కొంతమంది ఐటీఐ, పాలిటెక్నిక్, ఇతరత్ర కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. కాబట్టి ఏవైనా పాలిటెక్నిక్ లేదా ఇతర కోర్సుల్లో సీట్లు రానటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందడానికి ఈ నెల 30 వరకు గడువు ఇవ్వడం మనం గమనించవచ్చు. ఇక 6వ తేదీ నుంచి డిఈఈ సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్. డిఈఈ సెట్ ప్రవేశాల కౌన్సిలింగ్ ఈ నెల 6 నుంచి ప్రారంభించనున్నారు. మొదటి విడత కౌన్సిలింగ్ కు సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ ను 6-7 తేదీల్లో సిద్ధం చేస్తారు. కళాశాలల ఎంపిక కోసం వెబ్ ఐచ్ఛికాలకు 8 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు. సీట్లు కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్ల జారీ 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. డైట్లలో సర్టిఫికెట్ల పరిశీలన 17 నుంచి 22 వరకు నిర్వహిస్తారు. 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కాబట్టి ఎవరైతే టీటీసీ చేయాలనుకుంటున్నారో అటువంటి వారు మరి ఈ ప్రవేశాల కౌన్సిలింగ్ ను మరి గమనించి అందుకు అనుగుణంగా నడుచుకోవాలి. ఇక నేడు ప్రైవేట్ పాఠశాలల బంద్, అధికారుల ఏకపక్ష చర్యలకు నిరసన, యాజమాన్య సంఘాలు వెల్లడి. ప్రైవేట్ పాఠశాలపై తీసుకుంటున్న ఏకపక్ష చర్యలకు నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలను మూసివేస్తున్నట్లు ఏపీ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాల సంఘాలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తమ ఆవేదనను తెలిపేందుకే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని వెల్లడించాయి. కొందరు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వచ్చే అగౌరవకరమైన సందేశాలు, హెచ్చరికలు మమ్మల్ని ఆవేదనకు గురిచేస్తున్నాయి. ప్రైవేట్ పాఠశాలను సైతం నిత్యం తనిఖీ చేయడం, యాజమాన్యాలపై అతిగా స్పందించడం దురదృష్టకరమని, ఆర్టీఏ ప్రవేశంలో తగ్గిన ధృవీకరణ లేకుండా చేర్చుకోవాలని బలంగా చెప్పడం, మరి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ పాఠశాలలు నేడు బంద్కు పిలుపును ఇవ్వడం జరిగింది. ఇక నేటి నుంచి సదరం స్లాట్లు. దివ్యాంగులు సదరం సర్టిఫికెట్ కోసం గురువారం నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. సదరం హెల్త్ నోడల్ అధికారి ఈ మేరకు గ్రామ మరియు వార్డ్ సచివాలయాల డైరెక్టర్ కు లేఖ పంపించారు. మీ సేవ లేదా సచివాలయాల్లో సదరం క్యాంప్ స్లాట్లు బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా గానీ మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ పొందాలి అంటే మరి ఈ సదరం జారీ చేసేటటువంటి సర్టిఫికెట్ చాలా ఇంపార్టెంట్. మరి అటువంటి సర్టిఫికెట్ పొందాలి అంటే మొదటగా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు లేదా మీ సేవల ద్వారా సదరం స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని మరి ఈ సెప్టెంబర్ 30 వరకు అనుమతిస్తున్నారు. ఇక మొన్న 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించినటువంటి విద్యార్థులకు షైనింగ్ స్టార్ అంటూ మరి అవార్డ్స్ ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు టీచర్ వృత్తిలో మంచి ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకు కూడా షైనింగ్ టీచర్ అంటూ మరి ఇక్కడ పేర్కొనడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా ఉపాధ్యాయురాలు కళ్యాణికి అరుదైన గౌరవం. ఆమె కృషిని ప్రశంసించిన మంత్రి నారా లోకేష్ నివాసానికి ఆహ్వానించి సన్మానం. ప్రభుత్వ విద్యా బలోపేతం బాధ్యత టీచర్లదేనని వ్యాఖ్య. ఇక్కడ మనం చిత్రంలో కూడా చూస్తున్నాం. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం జేఎం తాండాలో ఏకోపాధ్యాయ పాఠశాలలో అంకిత భావంతో పనిచేస్తున్న షైనింగ్ టీచర్ ఎం కళ్యాణి కుమారిని సత్కరిస్తున్న మంత్రి లోకేష్. మరి ఈమె జేఎం తాండాలో ఏకోపాధ్యాయ పాఠశాలలో 2017 నుంచి మరి బదిలీపై వెళ్లారు. అక్కడ 1 నుంచి 5వ తరగతి వరకు కేవలం 14 మంది విద్యార్థులు మాత్రమే ఉండేవారు. కానీ రోజు బడికి మాత్రం వచ్చేది 2. ఒక దశలో బడి మూసేయాలని భావించారు. అయితే కళ్యాణి సొంత డబ్బులతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించి మౌలిక సదుపాయాల కల్పన చేపట్టారు. ఇంటింటికి తిరిగి ఆ పాఠశాలపై నమ్మకం కల్పించారు. ఫలితంగా 2020-21 నాటికి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 53కు పెరిగింది. పొరుగు గ్రామాల నుంచి కూడా విద్యార్థులు రావడం ప్రారంభమైంది. అక్కడ చదివిన వారిలో 23 మంది గురుకులాల్లో, ఒకరు నవోదయ పాఠశాలలో అడ్మిషన్ పొందారు. మరి ఈమె యొక్క ప్రతిభను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షైనింగ్ స్టార్ అనే అవార్డుతో మరి ఇక్కడ సత్కరించడాన్ని చూస్తూ ఉన్నాం. ఆశయంతోనే పనిచేసా కళ్యాణి. విద్యార్థులు ఉన్నతంగా రాణించాలనే ఆశయంతో పనిచేశానని ఈ సందర్భంగా కళ్యాణి చెప్పారు. హోంవర్క్, హాజరు, క్రమశిక్షణ, ప్రేయర్, చేతిరాత, వ్యక్తిగత శుభ్రత, యూనిఫామ్ లో ఉత్తమంగా నిలిచిన విద్యార్థులకు స్టార్ ఆఫ్ ది వీక్ పేరుతో ప్రతి సోమవారం బహుమతులు అందజేస్తున్నానని అన్నారు. పేద విద్యార్థులకు చదువు దూరం కాకుండా మా తొలి అడుగు పేరుతో పలక, బలపం, పెన్ను, నోట్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. తన కృషిని గుర్తించి అభినందించిన మంత్రి లోకేష్ కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరి
ఇక్కడ టీచర్స్ ను కూడా ప్రభుత్వం గుర్తించి షైనింగ్ టీచర్స్ అంటూ మరి సత్కరించడం ఇది చాలా మంచి విషయమని మనం చూడవచ్చు. ఇక ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.